మంచి పనుల కోసం ఉపయోగపడేలా నిర్మించుకున్న సాంకేతికత రేపటి రోజుల్లో ప్రపంచాన్ని వణికించేలా తయారవుతోంది. సైబర్ కేటుగాళ్ల వృద్ధిని పెంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేలా ఉంది. కొందరు కేటుగాళ్లకు అక్షరం ముక్క రాకున్నా సొంత తెలివితో పాటు సాంకేతికత ఉపయోగించి ఎదుటివారిని ఇట్టే బుట్టలో వేసుకుంటారు. ఈ కోవలోనే కూలీ పని చేసుకుంటున్న ఓ వ్యక్తి సైబర్ నేరాల్లో రాటుదేలాడు. అతనికి మరో 2 స్నేహితులు తోడయ్యారు. అంతే, వారికి అడ్డేముంది, దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు. ఓ విశ్రాంత ఉద్యోగిని బోల్తా కొట్టించారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ వాడుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. కానీ నిరంతరం మారుతున్న ఆన్లైన్ మోసాలను గుర్తించడంలో సామాన్యులు మాత్రం వెనుకబడే ఉన్నారు. అందుకే సైబర్ మోసగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అంతర్జాలాన్ని ఉపయోగించుకొని అనేక మోసాలు చేస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన లేని అమాయకులను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలకు టోకరా వేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులను డిజిటల్ మోసాలతో ఏమార్చుతున్నారు. ఇలాంటి కేసులోనే విశాఖకు చెందిన 3 కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంకు చెందిన గోవింద్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనితో పాటు నాగప్రదీప్, నీల్ కుమార్ కూడా పనిచేస్తున్నారు. ఉపాధి నిమిత్తం ఈ 3 గతంలో కంబోడియా వెళ్లారు. అక్కడ సైబర్ నేరాలు చేసేవారితో పరిచయం పెంచుకొని సైబర్ మోసాలపై కొంత శిక్షణ తీసుకున్నారు. కంబోడియాలో రాటు తేలిన ఈ కేటుగాళ్లు కొంతకాలం తర్వాత విశాఖకు తిరిగి వచ్చి విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు తెరలేపారు. ఈ ఏడాది మార్చిలో బాపట్ల జిల్లా చీరాల పరిధిలోని కొత్తపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి మోహనరావుకు నిందితులు వాట్సాప్ కాల్ చేశారు. తాము పోలీసులమని, మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన మోహనరావు 26,50,000 రూపాయలను వారు చెప్పిన ఖాతాలకు పంపించారు. అప్పటికీ వేధింపులు ఆపకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక డిజిటల్ అరెస్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఢిల్లీ, ముంబై నుంచి మాట్లాడుతా ఉన్నాము. మీ ఆధార్ కార్డు ద్వారా ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మనీ లాండరింగ్ కేసెస్ అలాంటి ఫోన్ సిమ్ కార్డు తో ఉపయోగించి దాదాపు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన దానికి భయపడిపోయిన అట్లాంటిది ఏమీ చేయలేదు అని చెప్పేసి ఈయన చెప్పారు. మీరు కొంతమందితో కలిసి ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పాల్పడ్డారు. దీని మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు, తర్వాత సిబిఐ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోవాలి అంటే మేము చెప్పిన సూచనలు పాటించి క్లీన్ చిట్ తీసుకోవాలంటే ఈయన భయపడిపోయి ఏం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద మీరు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు లాండరింగ్ చేశారు. కాబట్టి మీ అకౌంట్ లో ఉన్న డబ్బు గానీ అది గానీ మా దగ్గరికి పంపిస్తే మేము దాన్ని పరిశీలించి అది సక్రమమైన డబ్బా లేకపోతే ఏమైనా మనీ లాండరింగ్ చేసి ఏమైనా చేశారనేది మేము డబ్బులన్నీ దాదాపు 26,50,000 రూపాయలను వాళ్ళు చెప్పిన బ్యాంక్ ఖాతాలకి బదిలీ చేయడం జరిగింది. ఈయన కొన్ని రోజులు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఎవరు కూడా అటు నుంచి రెస్పాన్స్ లేదు. 1-4 సార్లు ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఈయనకి ఆ భయం నుంచి తేరుకుని అరే తాను మోసపోయాడని చెప్పేసి బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ IPS గారికి ఈ విషయం తెలియజేస్తే ఆయన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు జరిపిన లావాదేవీలను గుర్తించారు. విశాఖలోని 3 బ్యాంకుల నుంచి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు తెలుసుకుని గోవిందు, నాగప్రదీప్, నీల్ కుమార్లను అరెస్టు చేశారు. పోయిన నగదులో చాలా వరకు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగతా నగదును రికవరీ చేసే పనిలో ఉన్నారు. నిందితులు డిజిటల్ అరెస్టుకు ఉపయోగించిన 2 ల్యాప్టాప్లు, 10 లక్షల రూపాయలు, 6 సెల్ ఫోన్లు, కంబోడియాకు వెళ్లి వచ్చిన పాస్పోర్ట్ పుస్తకాలను, బ్యాంకు పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసాలకు ఉపయోగించిన ఆయా పరికరాలను సీజ్ చేశారు. విశాఖపట్నం వెళ్లిన బృందం
ప్రదీప్ అనేవాడిని పట్టుకుని 8 లక్షల రూపాయలు, అట్లాగే నీల్ కుమార్ అనే అతన్ని పట్టుకుని 2 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బొందలకు గోవింద్, ఇందాక మీరు చూసారు, ఆ గోవింద్ అనే అతని అకౌంట్లో వేశారన్నమాట. మన టీమ్స్ వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మొత్తం టోటల్గా ఈ కేసుకి సంబంధించి 10 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఉపయోగించిన 2 ల్యాప్టాప్స్, అట్లాగే 6 సెల్ ఫోన్లు, అట్లాగే ఇవి పాస్పోర్ట్స్, తర్వాత కాంబోడియాకి వాళ్ళు వెళ్ళి వచ్చిన పాస్పోర్ట్స్ అవన్నీ కూడా మనకు దొరికింది దర్యాప్తులో. వీటిని తదుపరి చర్యల నిమిత్తం వీటిని సీజ్ చేయడం కూడా జరిగింది. అట్లాగే సిమ్ కార్డ్స్, ఆ కేసులో ఉపయోగించిన సిమ్ కార్డ్స్, తర్వాత పెన్ డ్రైవ్స్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ డిజిటల్ అరెస్టుకు సంబంధించి మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా డిజిటల్ అరెస్టు అంటూ కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని సూచించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.